మహాగణుడైన యేసయ్య ఉన్నతమైన నామాన్ని బట్టి మీ అందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు వాక్యాన్ని చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనం. దావీదు, నీవు కత్తెయు ఈటెయు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఇక్కడ దావీదు గొలియాతును చంపడానికి వెళ్ళినప్పుడు గొలియాతు దావీదుని తిరస్కరిస్తాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతాడు, తను ఏ రకంగా పెడితే ఆ రకంగా దూషిస్తాడు, తన దేవతల పేరిట దూషిస్తాడు. చివరికి యుద్ధం దగ్గరికి వచ్చిన తర్వాత గొలియాతు అన్న మాటలను బట్టి దావీదు మాట్లాడుతున్న మాటలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకు, కారణం ఏంటి అనుకుంటే ఇక్కడ దావీదు అంటాడు, నీవు కత్తెయు ఈటెయు బల్లెమును ధరించి నా మీదకు వస్తున్నావు, కానీ నేను నీ మీదకి అలా రావట్లేదు. నేను ఎలా వస్తానంటే, నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదకు వస్తున్నాను. దావీదు తన ఎదుట ఉన్న శత్రువుని జయించడానికి దావీదు ఎలా వెళుతున్నాడు అతని మీద కంటే, నేను నీ మీదకి ఎలా వస్తున్నానని చెప్తున్నాడంటే, నీవైతే కత్తితో ఈటెతో బల్లెంతో నా మీదకు వస్తున్నావు, నేను ఈటెతో నువ్వు నా మీదకు వస్తున్నావు, కానీ నేను మాత్రం అలా రావట్లేదు, నేను దేవుని పేరట యెహోవా పేరట నీ మీదకు వస్తున్నాను అన్నాడు. వాస్తవం యుద్ధానికి వెళ్ళేవాడు ఆయుధాలతో వెళతాడు, తను కాపాడుకోవడానికి వెళతాడు. కానీ దావీదు యుద్ధం ఒక ప్రత్యేకమైనది, ఒక సెపరేట్గా ఉంటుంది. నిజమే, ఈ లోకంలో ఒక క్రైస్తవులుగా మన యుద్ధం ఒక ఆత్మ సంబంధమైనది, లోక సంబంధమైనది కాదు. లోక సంబంధమైనది అయితే కత్తితో ఈటెతో బల్లెంతో వెళ్ళొచ్చు, కానీ దావీదు అట్లతో వెళ్ళలేదు. దేవుని పేరట నేను నీ మీదకి వస్తున్నాను అన్నాడు. నిజమే, ఈరోజు మనము యుద్ధం చేసేది బైబిల్ చెప్పిన రీతిగా ఈ లోక మనుషులతో కాదు. మన యుద్ధం పరిశుద్ధ సంబంధముగా అంధకార దురాత్మ సమూహాలతో మన యుద్ధం చేస్తున్నాం. కనుక వాటితో మన యుద్ధం చేయాలంటే ఆత్మ సంబంధమైన ఆయుధాలు మనకు కావాలి, ఆత్మ సంబంధమైన బలం మనం కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైనటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. అది దావీదు కలిగి ఉన్నాడు. అందుకే దావీదు అంత ధైర్యంగా యుద్ధానికి వెళుతున్నాడు. దానికి కారణం, తను వెళ్ళేది దేవుని పేరిట యుద్ధానికి వెళుతున్నాడు. తన పేరును కాదు, తన తండ్రి పేరున కాదు, తన కుటుంబీకుల పేరును బట్టి కాదు, తన వెనుకున్న జనం బట్టి కాదు, కుటుంబాన్ని బట్టి అన్నల సపోర్ట్ చూసుకుని కాదు. ఎవరి సపోర్ట్ చూసుకుని అంటే దావీదు దేవుని యొక్క సపోర్ట్, దేవుని యొక్క బలం. ఎందుకంటే తన బలం కాదు, దేవుని బలం, తన శక్తి కాదు, దేవుని శక్తి. అందుకనే తను దేవుని పేరిట నేను యుద్ధానికి వస్తున్నాను, నీ మీదకి వస్తున్నాను, కానీ నీలాగా నేను రావట్లేదు. అంటే ఈరోజు మనం లోకస్తులు వలె మనం యుద్ధానికి వెళ్ళకూడదు. మనం యుద్ధం ఆత్మ సంబంధమైన యుద్ధం, ఆత్మీయ పోరాటం మనది. ఈ పోరాటంలో మనకి ఆత్మసమైన ఆయుధాలు మనం ధరించుకున్న వారిమై ఉండాలి. ఆత్మ మీద ఆయుధాలు మనం ధరించుకుని ఉంటే అప్పుడు మనం శత్రువుని జయించగలుగుతాం, శత్రువుని ఓడించగలుగుతాం, సాతానమైన జయాన్ని మనం పొందుకోగలుగుతాం. ఇక్కడ గొల్యాతును దావీదు సంహరించాడు, చంపాడు. చివరి తన దగ్గర ఏ ఆయుధం లేకపోయినా గొల్యాతు ఆయుధముతోనే అతని చంపాడు దావీదు. ఎట్లా ఇదంటే సాధ్యమైందంటే, అతడు వెళ్ళింది దేవుని పేరట గనుక. మనం కూడా మన దగ్గర ఆత్మసమైన ఆయుధాలు ఉంటే శత్రువు ఎదుట ఈ లోకసమైన ఎన్ని ఆయుధాలు ఉన్నా మనం వాడి ఆయుధాలతో వాడిని చంపి మన జయమును పొందుకోవచ్చు. కనుక ఈరోజు అనుదిన మన ఆత్మీయ జీవితంలో నీవు నీ యొక్క జీవితంలో జయం పొందుకోవాలన్నా, కుటుంబంలో జయం పొందుకోవాలన్నా, నీ వ్యాపారంలో జయం పొందుకోవాలన్నా, నీ వ్యక్తిగత జీవితంలో జయం పొందుకోవాలన్నా, నీ ఉద్యోగంలో జయం పొందుకోవాలన్నా, నీ యొక్క యుద్ధం ఆత్మ సంబంధంగా ఉండాలి, శరీర సంబంధంగా కాదు, లోక సంబంధంగా కాదు. కనుక ఆత్మ సంబంధమైన ఆయుధాలు దగ్గర ఉన్నాయా? ప్రార్థన అనే ఆయుధం, వాక్యానుసరమైన ఆత్మ ఖడ్గం నీ దగ్గర ఉందా లేదా అనేది ఒకసారి ఆలోచించి. ఇవి ఉంటే మాత్రమే మనం దేవునితో మన పక్షంగా దేవుడు ఉండి మనకి జయం ఇచ్చి సాతాన్ని ఓడించేలా చేస్తాడు. కనుక మనం సాతాన్ని ఓడించడానికి దావీదు వలె దేవుని పేరట మన యుద్ధానికి వెళ్ళే వారిమై ఉండాలి. అటువంటి ఆ యుద్ధం ఆత్మ సంబంధమైనది అవుతుంది. అప్పుడు సాతానుపై మనకి జయం ఇస్తాడు. నువ్వు అన్ని విషయాలు, అన్ని వేళల్లో, అన్ని పరిస్థితుల్లో జయాన్ని పొందుకుంటావు. మరీ ముఖ్యంగా అపవాదిని, సాతానుని, శత్రువును ఓడించగలిగే స్థితి దేవుడు మనకి ఖచ్చితంగా అనుగ్రహించడానికి సంసిద్ధుడై ఉంటాడు. కనుక మనం కూడా గొల్యాతును దావీదు జయించినట్లుగా అపవాదిని కూడా జయించే కృపదేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి సహాయం చేయునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు నీ సన్నిధిలో దావీదు గొల్యాతు మీదకి
నీ పేరిట యుద్ధానికి వెళ్ళినట్లుగా మేము నీ పేరిట యుద్ధం చేసేవారుగా ఉండే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.